ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలాగున్నారు? సమస్యలు గుండా వెళ్తూ ఉంటున్నారా? పరిష్కారం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారా? అదే సమస్య రిపీట్ అవుతూ ఉంటుందా? ఇంకా మీ జీవితంలో ఎటువంటి సొల్యూషన్ దొరకట్లేదా? అయితే ఈ వాగ్దానం విందామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనము. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. సో ఎంత చక్కటి వాక్యాన్ని దేవుడు మనందరికి ఇస్తూ ఉంటున్నాడు. మనలో చాలామంది కృంగిపోతూ ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం లేక బాధపడిపోతూ ఉంటారు. ఎంత వెతికినా దొరకదు సమస్యకు పరిష్కారం. ఎంత చేసినా ఆ సమస్య తీరిపోదు. మరి ఏంటి, నా జీవితం ఏం జరుగుతుంది? నా జీవితం కర్స్ ఉందా? లేక నా జీవితంలో ఏదైనా మాంత్రిక శక్తులు పనిచేస్తున్నాయని చాలామందికి డౌట్స్ రావచ్చు. అయితే మీకు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మన దేవుడు బలము జ్ఞానము కలిగిన దేవుడు. మనకి ఏ సమస్య గుండా మనం వెళ్తున్నామో ఆ సమస్యకి చాలా చక్కని పరిష్కారం ఇస్తూ ఉంటాడు. మోషే కాలంలో సంఖ్యాకాండం 21:8-9 వచనాల్లో ఒక సమస్య వచ్చిందండి. దేవునికి లోబడిని వారు మరి పాము కాట్ల చేత చనిపోతూ ఉంటున్నారు. భయంకరమైన విషపాములు అన్నమాట వారి మధ్యలో తిరుగులాడుతూ ఉంటున్నాయి. వారు మోషే దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు, మొర పెడుతున్నారు. భయంకరమైన పాములు కాటులు, ఎంతో వేల మంది చనిపోతూ ఉంటున్నారు. మరి ఏంటి, దీనికి పరిష్కారం ఏంటన్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రవ్వా అని ప్రార్థన చేస్తాడు. ఈ ప్రజలు పాము కాటుల చేత చనిపోతున్నారు, నీవు క్షమించండి, నీవు ఒక పరిష్కారం ఇవ్వండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేకి ఒక వింతైన పరిష్కారం ఇస్తాడు. ఒక ఇత్తడి సర్పము చేసి దాని ఒక స్తంభం మీద నిలబెట్టి ఆ యొక్క గుడారాల మధ్యలో నువ్వు పెట్టినట్లయితే ఎవరైతే పాము కాటు గురయ్యారో వారు ఆ స్తంభం మీద ఉన్న ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే చాలు, వారు స్వస్థ పొందుకుంటారు, వారు బ్రతుకుతారు అని చెప్పాడు. ఎంత వింతైన పరిష్కారం కదండి. ఇట్స్ వెరీ సింపుల్. దేవుడు ఆ పరిష్కారం వారికి ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీకు కూడా ఒక పరిష్కారం ఇస్తున్నాడు. నువ్వు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేని పరిష్కారం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకు లాయర్స్తో పని లేకుండా, డాక్టర్స్తో పని లేకుండా, పోలీస్ స్టేషన్తో నీకు పని లేకుండా, జడ్జెస్తో పని లేకుండా, బ్రోకర్స్తో పని లేకుండా, మీడియేటర్స్తో పని లేకుండా దేవుడు నీకు ఎంతో చాలా సులువైన పరిష్కారము ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉంటున్నాడు. అందుకనే మర్మములను బయలుపరిచే దేవుడు మనకున్నాడండి. ఆయన ఇచ్చే పరిష్కారము మన దగ్గరే ఉంటుంది. మన దగ్గర ఉన్న వాటినే దేవుడు వాడుకొని పరిష్కారం ఇస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఏ సమస్య అయినా కూడా ఆయన సన్నిధిలో మోషే వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా నువ్వు కూడా ప్రార్థన చేయి. ఫరోకి కూడా ఒక సమస్య వచ్చిందండి. ఆ సమస్య ఏంటంటే కళ. ఆ కళలో ఆ యొక్క భావం తెలియక చాలా సతమతమవుతున్న సమయంలో యోసేపు ఎంతో చక్కగా వచ్చి ఒక్క క్షణంలో పరిష్కారం ఇస్తాడు. దేవుని యొక్క ఆత్మ ఆయనలో ఉంది కాబట్టి అంత ఈజీగా పరిష్కారం ఇస్తాడు. నిజమే, ఆ దేశంలో ఉన్న సమస్య కాదు, ఇతర దేశాల సమస్యను కూడా యోసేపు ఇచ్చిన ఆ పరిష్కారం లేక దైవికమైన పరిష్కారం ద్వారా ఆ యొక్క సమస్య వెళ్ళిపోయింది. కరువు కాలంలో ప్రతి ఒక్కరు కూడా చనిపోకుండా బ్రతికారంటే కేవలం ఆ రోజు యోసేపుని దేవుడు వాడుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నీ కుటుంబంలో వాడుకుంటాడేమో. ప్రార్థన చేయి. ప్రభా, మర్మములను బయలుపరిచే దేవుడు, జ్ఞానమును, తెలివిని, వివేకమును ఇచ్చేవాడవు నీవే కదా. నీవు నా ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వండి. అనేక దినాల నుండి ఆ కేసు విషయంలో నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను ప్రభా, నాకు పరిష్కారం ఇవ్వండి. లేక నీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఏ డిలే అయినా, ఏ డిసప్పాయింట్మెంట్ అయినా ఈరోజు ఒక ప్రార్థన చేయి. మోషేకి ఆనాడు దేవుడు ఎంతో వింతైన, ఎంతో ఈజీ, ఒట్టి చూడడమే అండి. ఆ ఇత్తడి సర్పాన్ని జస్ట్ చూస్తే చాలు అని అన్నా. అంత ఈజీ సొల్యూషన్ దేవుడు మీకు ఇస్తాడు. అంత సులువుగా మీరు పరిష్కారం పొందుకుంటారు. ఈరోజు ఈ వాగ్దానము చాలా గొప్పగా ఉంది. మనం ప్రార్థన చేసి మనకున్న సమస్యలు, ఎంతో కాలం నుండి కృంగతీస్తున్న సమస్యల కొరకు ప్రార్థన చేసి పరిష్కారం పొందుకుందాము. పరిశుద్ధ మహోన్నతుడగు తండ్రి, ఈరోజు నాయనా నీవు చెప్పిన మాటలు చాలా విలువైన మాటలు నాయనా. మర్మములను బయలుపరిచే దేవుడవు నాయనా. 73వ కీర్తన కూడా చెప్పావు, నా ఆలోచన చేత నేను నడిపిస్తాను, మహిమలోకి తీసుకెళ్తాను అని చెప్పావు నాయనా. నిజమే, నీ ఆలోచన ఎప్పుడు మాకు పరిపూర్ణమైన పరిష్కారం ఇస్తుంది నాయన. 100% సొల్యూషన్ మేము పొందుకుంటాం. ఈరోజు ఎవరైతే ఏ సమస్యలో చిక్కుకున్నారో ఆ చిక్కును విడదీసే జ్ఞానం నీ యొద్ద ఉంది నాయన.
అయ్యా నీ బిడ్డలకి ప్రేరేపణ పుట్టించండి, ఎలా చేస్తే బాగుంటుందనే ప్రేరేపణ పుట్టించండి. గివ్ దెమ్ విజ్డమ్ లార్డ్. విజ్డమ్ అనేది ఎవరు ఇవ్వరు నాయన, నీవే ఇవ్వాలి నాయన ప్రభా. నీ బిడ్డలకి నీవే ఇవ్వండి నాయన. నీవే వారికి ఉన్న సమస్య నుండి వారిని బయటికి లాగి వారిని బలపరిచి దీవించమని మరొకసారి ప్రభా, వారు తల దించుకోకుండా వారిని హెచ్చిస్తావని, వారి తల పైకి లేపుతావంటే గొప్ప పరిష్కారం నువ్వు ఇస్తావని నేను నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. చక్కటి వాగ్దానం విన్నాం కదా. దేవుడు మీకు ఒక పరిష్కారం చూపించబోతున్నాడు. ఏ డాక్టర్ అయినా పేషెంట్ని చూడకుండా ట్రీట్మెంట్ ఇవ్వలేడు, కానీ దేవాది దేవుని యొక్క పరిష్కారం ఎంతో 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 విలువైనది, చాలా గొప్పగా ఉంటుంది. చాలా సులువుగా దేవుడు ఏ డాక్టర్తో పని లేకుండా కూడా నీకు అన్ని విషయాల్లో నీకు పరిష్కారం వచ్చేలాగా దేవుడు చూస్తాడు. మనము ప్రార్థనతో దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో ప్రతి అవసరతలో ఆయన దగ్గరికి పరిగెత్తే చాలు, కృంగిపోయిన మనకు చక్కటి పరిష్కారంతో మనని ముందు నడిపిస్తాడు. ఈరోజు మీరు ప్రేయర్ చేసుకోండి. అన్ని విధాలుగా దేవుడే మీకు ప్రతిదీ కూడా ఆయన సొల్యూషన్ ఇవ్వబోతున్నాడు. నమ్మినట్లయితే కింద కమెంట్లో ఆమెను పెట్టండి. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో గ్రూప్స్లో షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించడం. సీ యు టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.